హాయ్ గాయ్స్, ఎవ్రీ ఇయర్ నా మహాశివరాత్రి ఇంట్లోనే జరిగేది. బట్ ఈసారి మాత్రం లక్కీగా మధ్యప్రదేశ్లో జరిగిందనమాట. మా మహాకుంభ్ స్నానం అయిపోయాక కాశీ, అయోధ్య వెళ్ళేసి తర్వాత మధ్యప్రదేశ్లోని జబల్పూర్ నర్మదా నదికి వెళ్ళినాం. అండ్ అదే రోజు శివరాత్రి కూడా ఉండే. సో ఆ రోజు శివాలయం కోసం చాలా వెతికినా పూజ చేద్దామని చెప్పి. ఎక్కడెక్కడో ఉండే అవి లొకేషన్స్. ఇంకా ఈసారి పూజ చేయడం కుదరదేమో అనుకున్నా. బట్ లక్కీగా నర్మదా నది దగ్గరనే ఈ శివలింగం ఉండే. యాక్చువల్లీ శివలింగం కాదు, దీన్ని నర్మదేశ్వర్ అంటారంట. సో శివరాత్రి రోజు ఆ నర్మదేశ్వరునికి పూజ చేసే ఛాన్స్ దొరికింది నాకు. మంచిగా మొక్కేశాను. అండ్ ఇక్కడ నది మధ్యలో నర్మదాదేవి టెంపుల్ కూడా ఉంటది. సో నదికి కూడా దీపం పెట్టేసి హారతి ఇచ్చేసాను. అండ్ దీపాన్ని నదిలో వదిలేసి మంచిగా మొక్కేసిన. ఆ నర్మదా నది అండ్ అక్కడే నర్మదేశ్వరుడు ఉండడం చాలా బాగుండే. అసలు ఆ సరౌండింగ్స్ అయితే చాలా పీస్ఫుల్ గా అనిపించింది నాకు. అండ్ నెక్స్ట్ డే అక్కడ నుంచి మహారాష్ట్ర రామ్టెక్ కి వెళ్ళేసి అక్కడే శివరాత్రి వంట చేసుకున్నాము. ఇంకా అక్కడే నా ఉపవాసం కూడా వదిలేసా అనమాట. సో అలా జరిగింది నా మహాశివరాత్రి. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.